కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గునుకులపల్లె గ్రామంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పోచమ్మ తల్లికి బోనాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడప నుండి మహిళలు బోనం నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుల్లో బైళ్లవారి ఆటల మధ్య శివసత్తుల పూనకాలతో గ్రామ శివారులోని పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకుని నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గొడ్డు గోద సల్లంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా చిన్న పెద్ద అని తేడా లేకుండా బంధువులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం ముందు పట్నం వేసి పోచమ్మ తల్లి చరిత్రను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ గునుకుల అమూల్య మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మంజుల మహేందర్ రెడ్డి, సన్నీల మల్లేశం, వెన్నం రాజిరెడ్డి, గునుకుల రాజేశ్వర్ రెడ్డి, గునుకుల చంద్రశేఖర్ రెడ్డి, గునుకుల సురేందర్ రెడ్డి, సన్నీల శ్రీనివాస్, గునుకుల రాజిరెడ్డి, గునుకుల లక్ష్మారెడ్డి, బత్తిని నారాయణ గౌడ్, కరివేద రవీందర్ రెడ్డి, పొన్నం తిరుపతి రెడ్డి, ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి, గునుకుల కమలాకర్ రెడ్డి, కాంతాల కిషన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, శివారెడ్డి, సునీల్ రెడ్డి, కరివేద జగ్గారెడ్డి, కాంతాల రామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు వెన్నం రజితారెడ్డి, మాజీ సర్పంచ్ సాదా శ్రీలత తదితరులు పాల్గొన్నారు. పరిధిలో ఈరోజు పోషమ్మ బోనాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు అమ్మవారిని మొక్కడం జరిగింది.
వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు సమృద్ధిగా పండి గ్రామ ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. మా గ్రామంలో అన్ని కులాల వారు అందరూ కలిసిమెలిసిగా చేసుకునే పండుగ ఇది. ఈ పండుగతో మొదలు అన్ని పనులు మొదలవుతాయి. మా వర్షాలు సమృద్ధిగా పడతాయి. వ్యవసాయం పనులు కానీ అన్నీ కానీ మంచిగా జరగాలని ఆ దేవతను కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు చిగురుమాడి మండలంలో గునుకులపల్లె గ్రామ పంచాయతీ పోచమ్మ బోనాలు జరుపుకుంటున్నాం. అక్క చెల్లెళ్ళకు అందరికీ ధన్యవాదాలు, వచ్చిన వాళ్ళందరికీ. గునుకులపల్లెలో పోచమ్మ బోనాలు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేసుకుంటూ ఉంటాము. ఈ కులాలకు అతీతంగా ఈ పల్లెలో దాదాపు 50 ఇళ్ళు అంటే 200 కుటుంబ జనాభా ఉంది. ప్రతి ఒక్కరం కూడా కలిసిమెలిసి కులాలకు అతీతంగా చేసుకోవడం జరుగుతుంది. పల్లెలో చుట్టుపక్కల గ్రామాలలో కానీ మా మండలంలో కానీ సమృద్ధిగా వర్షాలు పడాలి, అందరికీ మంచి పంటలు పండాలి, అందరూ ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. గుంట్లపల్లి గ్రామంలో పోచమ్మ బోనాలు భక్తులందరూ సంతృప్తిగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. వర్షాలు సక్రమంగా కురవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. అందరు భక్తులందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. పోచమ్మ బోనాలు నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరూ వచ్చి బోనాలు సమర్పించుకొని మొక్కుబడులు చెల్లించడం జరిగింది. అదేవిధంగా మాకు పంటలు మంచిగా పండి సుభిక్షంగా అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మా అందరికీ సహకరించి అందరూ మంచిగా కలిసిమెలిసి ఉండి ఈ పోచమ్మ యొక్క బోనాలు చేయడం జరిగింది. ఈ బోనాలు ఏదైనా కానీ అసలు హిందువులల్లో ఫస్ట్ పోచమ్మకు మొక్కిన తర్వాతనే ఏదైనా చేయగలం. చిన్నపిల్లల కాంచెల్లి ఫస్ట్ పుట్టి వెంట్రుకలు తీస్తారు. ఇళ్ళకి పోయినా కానీ ఎక్కడ కానీ ఫస్ట్ అమ్మవారికి మొక్కులు అప్పయిపోయిన తర్వాతనే ఏదైనా పని చేయడం జరుగుతుంది. అందుకే ఈ సంవత్సరం మొదటగా ఇక్కడ పోచమ్మ బోనాలు చేయడం జరిగింది. ఈరోజు గుంట్లపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాలు జరుగుతున్నాయి. అందరూ ప్రజలంతా కలిసి ఐకమత్యంగా బోనాల పండుగ జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కోరుచున్నాము. ముఖ్యంగా ఆరోగ్యాలతోటి సుఖ సంపదలతోటి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు బాగా పడాలని అమ్మవారిని వేడుకుంటున్నాము. సందర్భంగా ఈరోజు పోచమ్మ బోనాలు నిర్వహించడం జరిగింది. మా యూత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. యూత్ ప్రెసిడెంట్ అండ్ గ్రామ ప్రజలందరూ కలిసి పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. పోచమ్మ బోనాలు శుభాకాంక్షలు.